అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వారు 1000 మందగురు, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు మనతోనే స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, నాకు ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి దండా లేదు, నేనే మొత్తం స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, నేనే మొత్తం స్ట్రగుల్స్ని ఫేస్ చేసి నేనే వీటిని దాటుకుంటూ వెళ్ళాలని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారి కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరి అయిన వారు 1000 మందగురు, ఎన్నిక లేని వారు బలమైన జనమగును. ఎన్నిక లేని వారంగా ఉంటున్నామేమో, దేనికి అయ్యో నా వల్ల ఏమీ అవ్వట్లేదు, నేను దేనికి పనికి రావట్లేదు, నాలో ఏ టాలెంట్స్ లేవు, నేను ఏం చేయలేకపోతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను అని అనుకొని అలానే ఉండిపోతున్నాను. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేని వారు బలమైన జనమగునంట. ఎన్నిక లేని వారినే దేవుడు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బలహీనుల్నే దేవుడు ఎన్నుకుంటాడంట. బలహీనుల్నే, ఎన్నిక లేని వారినే దేవుడు బలవంతులుగా చేస్తాడు. మనం ఎన్నిక లేకుండా బలహీనులుగా ఉన్నామేమో, ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై మనం ఉన్నప్పుడు తగిన కాలమున ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. తగిన సమయాన దేవుడు కంపల్సరీ మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. అంత అమూల్యమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించిన దేవుడు, తన సొంత కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు, తన ప్రాణాన్నే మన కొరకు వెలగా చెల్లించిన దేవుడు మనల్ని అలా ఒంటరిగా వదిలేస్తాడా? ఎన్నిక లేని వారంగానే ఉంచుతాడా దేవుడు? అలా ఉంచే దేవుడు అస్సలు కాదు. ఒంటరి అయిన మనల్ని 1000 మందిగా చేస్తాడంట. బలహీనులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని బలవంతులుగా చేస్తాడని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. అది తగిన సమయంలో, మనం అనుకున్నప్పుడు కాదు, కానీ ఆయన సమయంలో, తగిన సమయంలో ఈ కార్యము త్వరపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాటిని అన్నింటినీ రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఉదయకాల సమయంలో దేవుని అడుగుదాం. అయ్యా, తగిన సమయంలో దీవెన వర్షాన్ని నా మీద కుమ్మరించయ్యా. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావయ్యా. ఎన్నిక లేని నా కొరకు, ఎందుకు పనికిరానటువంటి నా కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించావు కదా, తగిన సమయంలో ఈ కార్యమును త్వరపెడతాం అనే విశ్వాసముతో అని ఆయన వైపే చూస్తూ, ఆయన వైపే గురి నిలిపి మనము ఉన్నట్లయితే తగిన సమయంలో మనల్ని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. తగిన సమయంలో, ఆయన కాలంలో, ఆయన అనుకూలమైన సమయంలో, ఆయన ఉద్దేశించిన టైంలో ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. అప్పటి వరకు మన విశ్వాసం ఎక్కడా కూడా మన విశ్వాసాన్ని సడలిపోకుండా, ఎక్కడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన వైపే గురి ఉంచి మన విశ్వాసాన్ని ఇంకొక మెట్టు రోజు రోజుకి ఆయన వాక్యాలను వింటున్నప్పుడల్లా, వినుట వలన విశ్వాసం కలుగును కదా, ఆ వినుట వాక్యమును బట్టి, వాక్యమును మనం విన్నట్లయితే, ఆయన మాటలు మనం విన్నట్లయితే మన విశ్వాసము ఇంకా రోజు రోజుకి పెంపొందించబడుతుంది, రోజు రోజుకి ఒక మెట్టు ఎక్కుతుంది కదా. అలా మన విశ్వాసాన్ని రోజు రోజుకి మనం పెంచుకుంటూ, మన నిరీక్షణ, మన విశ్వాసము ఆయన వైపే ఉంచి తగిన సమయంలో హెచ్చించే దేవుడై ఉన్నాడు కదా. ఒంటరిగా ఉన్న మనల్ని 1000 మందిగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. బలహీనులమైన మనల్ని, ఎన్నిక లేని మనల్ని బలవంతులుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? ఎవరో చెప్పట్లేదు, దేవుడే మనతో చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ఆయనే తన దక్షిణ హస్తాన్ని మన మీద ఉంచి ఇంత గొప్ప మాటలు మాట్లాడుతుంటే, ఇంత మంచి మాటలు, ఇంత ఎంకరేజింగ్గా దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఎందుకు భయపడాలి? ధైర్యంగా ఉందాము. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు మనకు తోడుగా అండగా ఉంటే మనకు చింతయ్యేలా, భయమేలా? ఆయన వైపే గురించి ధైర్యముగా మన జీవితాన్ని, మన రోజుని మనం కొనసాగిద్దామా? చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనము ప్రారంభించుకుందామా? మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తివంతుడ, సర్వలోకాధికారి, సర్వాంతర్యామి, సర్వం ఎరిగిన వాడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, స్తుతులయ్యా, స్తోత్రములయ్యా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా ప్రభా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించండి.
మీ కృప లేనిదే మేము బ్రతకలేమయ్యా. మీ కృపను మా మీద ఉంచండి అయ్యా. మీ దక్షిణాస్తాన్ని మా మీద ఉంచండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడుచున్నారయ్యా మాలో ఒంటరి అయిన వారు 1000 మంది అగును అంటున్నావు అయ్యా. నిజమే దేవా, ఒంటరిగా మేము ఫీల్ అవుతున్నాము దేవా యేసయ్యా. మాకెవరి సపోర్ట్ లేదని మేము ఫీల్ అవుతున్నాము. క్షమించండి. ఎందుకంటే గొప్ప దేవుడు మీరు మాకున్నారు కదా, మేము ఒంటరిని కామయ్యా. మమ్మల్ని మీరు 1000 మందిగా చేస్తానంటున్నారయ్యా. ప్రభా, బలహీనమైన ఎన్నిక లేని మమ్మల్ని ప్రభా మీరు బలవంతులుగా చేస్తానని సెలవిస్తున్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. స్తోత్రం రాజా. మీరు మమ్మల్ని బలవంతులుగా చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. తగిన సమయంలో ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు మా పట్ల నెరవేర్పు జరిగిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. అప్పటి వరకు ప్రభా దీన మనస్కులమై నీ యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై వెయిట్ చేస్తూ ఉండే కృపను, భాగ్యమును, మీరిచ్చే గొప్ప ఈవులను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాల్ని ప్రభా పొందుకునే అర్హత, యోగ్యత, సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. అప్పటి వరకు మా విశ్వాసాన్ని ఎక్కడ మేము కోల్పోకుండా నీ అందే నిరీక్షణ కలిగి ప్రభా యేసయ్యా ధైర్యముతో మీరు మాకున్నారు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదని ప్రభా అతి ధైర్యం కలిగి మేము జీవించే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ దినమంతా కూడా ప్రభా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని ఒక జయప్రదమైన దినముగా మా జీవితంలో ఉంచమని. ఎవరైనా ఆటంకాల మధ్య వెళ్తుంటే ఆటంకములు తొలగించండి అయ్యా. అనారోగ్యాలతో ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ప్రభా ప్రయాణాల్లో ఉన్నవారికి ప్రభా క్షేమం అనుగ్రహించండి. మా దేశ రాష్ట్రాల చుట్టూ ప్రభా నీ యొక్క కంచా కాపుదల అగ్ని ప్రాకారం ఉంచయ్యా. నీ శాంతిని మా దేశం మీద ప్రకటించండి అయ్యా. యేసయ్యా మా కుటుంబాల్లో ప్రభా నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని, సమృద్ధిని మీరు అనుగ్రహించమని, తగిన సమయంలో దీవెన వర్షాన్ని మా మీద కుమ్మరించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.